దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 19th February 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. 2 Thessalonians chapter 3 and verse 5. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పు మనము కలిగి ఉండాలి. ఆత్మీయంగా ఎదుగుతున్న వారు కలిగి ఉండవలసింది దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క ప్రేమ అగాపే ప్రేమ, షరతులేని ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, స్పిరిచువల్గా ఎదిగేనని ఎవరైనా చెబుతున్నారంటే వారు ఏమి కలిగి ఉండాలండి? దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు చూపిన ఓర్పులో నడవాలి. క్రీస్తు ఏ ఓర్పును చూపించారు శిలువ మీద మనం చూడగలము. ఆయనను సిలువ వేసిన వారు, ఆయన దూషించిన వారి విషయం ఆయన పలికిన మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము. దేవునికి స్తోత్రము కలుగును. దిస్ ఈస్ కాల్డ్ స్పిరిచువలీ గ్రోయింగ్. ఆత్మీయంగా ఎదుగుతున్నారంటే దీని యొక్క అర్థం ఇదే, దేవుని యొక్క ప్రేమ ఇదేనండి. యూ హ్యావ్ టు మెచ్యూర్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు డిజైర్ ఇన్ యూ. తండ్రి, నీ ప్రేమతో నేను ప్రజలను ప్రేమించాలి, నీ ప్రేమ కలిగి జీవించాలి. క్రీస్తు కలిగిన ఓర్మి నేను కలిగి ఉండాలని మనము ఆశించాలి, కోరుకోవాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. And may the Lord direct your hearts into the love of God and into the patient waiting of Christ. Love of God and patience of Christ. Love and patience. This is spiritual maturity. Without love and patience, you cannot serve the Lord. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే, దేవుని చిత్త ప్రకారము నువ్వు ఆయన సేవ చేయాలంటే దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క ఓర్పు మనలో ఉండాల్సిందే. హిందీ में पढ़ेंगे 2 Thessalonians का पत्र, उसमें 3 अध्याय और 5 वचन पढ़ रहे हैं. परमेश्वर के प्रेम, मसीहा के धीरज की ओर प्रभु तुम्हारे मन की अगुवाई करे. मसीहा का प्रेम और यीशु मसीह का धीरज, यही आपके बारे में दुआ, आपके बारे में अगुवाई कर रहे हैं. परमेश्वर का प्रेम और यीशु मसीह का धीरज, तब हम परमेश्वर का इच्छा को पूरा कर सकते हैं. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు ఓర్మి లేకుండా మనము నిజమైన క్రైస్తవులుగా జీవించలేము. ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా జీవించలేము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు నేను ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి, మీ యొక్క ప్రేమ కలిగి దేవా తండ్రి, యేసుక్రీస్తు వారి యొక్క ఓర్పును కలిగి నాయన మేము జీవించాలి ప్రభా. ఈ లోకంలో మేము స్వస్థ బుద్ధి గలవారై ఉండాలయ్యా, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంను దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా తండ్రి. స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా తండ్రి, ఉద్యోగంలో వ్యాపారంలో చేసిన వారిని దీవించి వారి ఉద్యోగ వ్యాపారంలో నాయన నీ కృప వారికి అనుగ్రహించి నాయన తండ్రి ప్రభా, వారు వర్ధిల్లుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన తండ్రి. నాయన తండ్రి, చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతుండగా, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతుండగా మీ తోడు దయచేసి ఆశీర్వదించండి నాయన. కృప దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. వచ్చే వారం నాయన కొన్ని ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుండగా మీ తోడు వారందరితో ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారిని దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరూ నీ ప్రేమలో నాయన, నీ ఓర్పులో దేవా తండ్రి ఎదుగుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను
తండ్రి పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించని వారి పరిచర్య ప్రభా దేవా నీ ప్రేమ కలిగిన ఆయన తండ్రి మీ ఓర్పును కలిగి చేయటకు కృప దయచేయండి అయ్యా. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని రక్షించి కాపాడినందుకు స్తోత్రం నాయన. దేవ సంపూర్ణ రక్షణలోనికి దేశం నడిపింపబడినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఎడ్ల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధనలు తెగకీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.